హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తితో ఇప్పుడు మీరు మీ మనసులో మాటలు కానీ, లేకపోతే మీ ఒపీనియన్స్ కానీ, అసలు మీకు పర్టిక్యులర్‌గా వాళ్ళతో ఉన్న రిలేషన్‌షిప్ కోసం ఏమనిపిస్తుందో అంతా కూడా ఓపెన్‌గా మాట్లాడితే, వాళ్ళసలు అర్థం చేసుకునే అవకాశం ఉందా? అసలు మీ మనసులో మాటలు వాళ్ళకెలా రీచ్ అవుతాయి? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చెయ్యాలి అని నాకు అనిపించిందండి. ఎందుకంటే, మీలో చాలామంది ఏంటంటే, ఒక రిలేషన్‌షిప్‌లోని డిఫరెంట్ వైబ్స్‌ని ఫీల్ అవుతుంటారు చాలా కామన్‌గా. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీరు చెప్పడానికి ఇష్టపెట్టుకోరండి. ఎందుకంటే, వాళ్ళెలా రియాక్ట్ అవుతారో, లేకపోతే వాళ్ళకసలు ఏమనిపిస్తుందో, దానివల్ల మీరెలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో అనే భయంకి మీరేంటంటే, సరిగ్గా వాళ్ళతోని మీ ఒపీనియన్స్ చెప్పకపోవడం అలాంటివి కామన్‌గా జరుగుతుంటాయండి. బట్ మీరు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ కానీ, లేకపోతే మీకసలు ఒరిజినల్‌గా వాళ్ళతో ఉన్న రిలేషన్‌షిప్ కోసం ఏమనిపిస్తుందనేది మీరు ఓపెన్‌గా చెప్తే, సో, అది వాళ్ళు అర్థం చేసుకొని మారుతారా? లేకపోతే ఆహ్, మరికొంచెం మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ పెరుగుతాయా? సో, ఇలా ఓపెన్ కమ్యూనికేషన్ అనేది జరిగితే ఏమవుతుంది అనేదే ఈరోజు రీడింగ్ అండి. సో, నాకు తెలిసి ఇలాంటి రీడింగ్ ఏంటంటే, ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అని కాకుండా, ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ఏమవుతుంది అనే క్లారిటీ వస్తే డెఫినెట్‌గా మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. అందుకే ఇక్కడ ఏంటంటే, ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అని నేనేం మెన్షన్ చేయట్లేదు. ఏ రిలేషన్‌షిప్ అయినా సరే మీరేంటంటే, మీ వ్యక్తితో మనసు విప్పి మాట్లాడితే అసలేమవుతుంది? సో, చూద్దాం అసలు. అండ్ ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీదైనా క్లిక్ చేయొచ్చు. డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ప్లీజ్. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏంటంటే ఒపలైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రోడోనైట్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుందండి. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ ఒపలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తితో అసలు మీరు మనసులో మాటలన్నీ కూడా చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? సో, మీరసలు ఎలాంటి అవుట్‌కమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరేంటంటే ఈ వ్యక్తితోని మాట్లాడాలి అని ప్రయత్నాలు చేస్తున్నారండి. ఈ కార్డ్స్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. మీరేంటంటే ఎప్పటినుంచో ఇలానే ఆలోచిస్తున్నారు. ఎలా మాట్లాడాలి? ఏం చేయాలి? ఎందుకంటే మీకు ఫస్ట్ టైమ్ అనిపిస్తుందండి. మీకోసం మీరు ఆలోచించుకోవాలి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. ఇప్పటివరకు ఏంటంటే ఈ వ్యక్తి కోసం చాలా చేశారు. లేకపోతే ఈ వ్యక్తి కోసం అంటే చాలా రకాలుగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడం అలాంటివి చేసినట్టున్నారు. సో, అందుకే మీరేంటంటే ఈసారి స్ట్రాంగ్‌గా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మీరేంటంటే ఓపెన్‌గా మాట్లాడాలి అనైతే అనుకుంటున్నారండి. చాలా రోజుల నుంచి అయితే ఇది జరుగుతుంది. ఇదేంటంటే ఇప్పుడు మీకు కొత్తగా అంటే ఇలాంటి ఆలోచన రావడం కానీ, లేకపోతే మీరేదో ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికవుతుంది అని ఆలోచించడం కానీ ఇవన్నీ కాదండి. ఎప్పటినుంచో మీలోనే ఏంటంటే ఈ ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే ఈ వ్యక్తితో ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. మీకు భయం వేస్తుంది. ఎందుకో కానీ ఈ వ్యక్తితో మాట్లాడితే సిట్యుయేషన్స్ ఏంటంటే ఒక నెగెటివ్ వేలో టర్న్ అవుతాయి అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది. అంటే ఈ వ్యక్తి అర్థం చేసుకుంటారు అనే దానికంటే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని మరికొంచెం రిలేషన్‌షిప్‌లో దూరం పెరుగుతుంది అని మీకు ఏంటంటే భయం వేస్తుంది. ఆర్ ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి మేబీ మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయండి. భయపడుతున్నారు డెఫినెట్‌గా. ఎలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తాయో, అవుట్‌కమ్ ఎలా ఉంటుందో అనే ఆ ఫీలింగ్ వల్ల ఏంటంటే మీరు ఓపెన్‌గా మీ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు.
కాకపోతే ఇక్కడ ఏంటంటేనండి, ఒక్కటి మాత్రం నిజం. ఈ వ్యక్తితోని మీరు ఏంటంటే ఒక ఫ్రెష్ స్టార్ట్ కావాలి, లేకపోతే సిచ్యువేషన్స్ ఏంటంటే బెటర్ అవ్వాలి, ఇప్పుడు వర్స్‌గా ఉన్నాయి, ఇంతకంటే ఏమైపోదులే అనే ఫీలింగ్ మీకు డెఫినెట్‌గా ఉంటే ఖచ్చితంగా మీరేంటంటే ఈ వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం ఉందండి. పాస్ట్‌ని ఏంటంటే మీరు అలా హోల్డ్ చేస్తూ, అంటే పాస్ట్‌లో ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, లేకపోతే పాస్ట్‌లో ఏంటంటే మీరు చాలా సార్లు ప్రయత్నాలు చేశారు, అయినా సరే వర్కౌట్ అవ్వలేదు అన్నట్టు కాకుండా, ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తితో ఓపెన్‌గా మీరు మాట్లాడాల్సి ఉంటుందండి. అది కూడా ఏంటంటే ఆ వ్యక్తిని ప్లీజ్ చేయడం కోసం మాట్లాడకూడదు. నిజంగానే మీకోసం మీరు ఆలోచించుకొని మాట్లాడాలి. ఒకవేళ ఇప్పటివరకు మీరేంటంటే సెల్ఫిష్‌గా ఉండాలి అనుకోకపోయినా సరే, ఈసారైనా సరే మీరేంటంటే సెల్ఫిష్‌గా ఉండాలి అనే ఆలోచనతోనే మాట్లాడాల్సి ఉంటుంది. సో, అలా మాట్లాడినప్పుడు కూడా ఏమవుతుందంటే, మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ఆన్సర్స్ మీకు వస్తాయా రావా అనేవి పక్కన పెడితే డెఫినిట్‌గా ఆన్సర్స్ అయితే వస్తాయి. ఆ వ్యక్తి ఏంటంటే మీకు ఆన్సర్ చేయడం అయితే జరుగుతుందండి. ఇంతవరకు మేబీ ఆ వ్యక్తి సైలెంట్‌గా ఉన్నా, వాళ్ళ నుంచి మీరు అనుకున్న ఒక పాజిటివ్ రెస్పాన్స్ మీకు రాకపోయినా, ఇప్పుడు ఖచ్చితంగా వస్తుందండి. మీరు అదైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఆ వ్యక్తితో మీరేంటంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది. వీలైనంత తొందరగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా ఏంటంటే మేబీ వెంటనే మీరు మాట్లాడింది అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎప్పుడూ కూడా అటెన్షన్ కోరుకున్న టైప్ అండి. వాళ్ళకేంటంటే ఆ రెస్పెక్ట్ దొరకాలి. వాళ్ళకేంటంటే ఎదుటి వ్యక్తులు అంటే గుర్తిస్తున్నారు అనే ఫీలింగ్ కావాలనమాట. సో, దానివల్ల ఏంటంటే మీ మనసులో మాటలు మీరు చెప్పిన తర్వాత వాళ్ళకి అంత ఈజీగా డైజెస్ట్ అవ్వకపోవచ్చు. వాళ్ళకి ఎలా అనిపిస్తదంటే మీరు సెల్ఫిష్‌గా ఉన్నారు అని అనిపిస్తది. ఎందుకంటే ఈ వ్యక్తులు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే వాళ్ళు ఆలోచిస్తారు, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఆలోచించడం అనేది అంత ఈజీగా జరగదు. అలా అని చెప్పి దాన్ని పట్టుకొని అలా హోల్డ్ చేయడం వల్ల వాళ్ళకొచ్చే బెనిఫిట్ ఏం లేదు అనే క్లారిటీ కూడా వస్తుందండి. అది కూడా నేను చెప్తున్నాను. ఇవన్నీ ఏంటంటే స్లోగా జరుగుతాయి. మీరేంటంటే వీళ్ళతో మాట్లాడడమే లేట్ చేస్తే వాళ్ళకెప్పుడు అర్థం అవ్వాలి? వాళ్ళెప్పుడు అంటే ఇలా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. సో, మీరేంటంటే మీకు వీలైనంత వరకు వాళ్ళతోని ఓపెన్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళకి కొంత టైం కూడా ఇవ్వండి. ఎందుకంటే వ్యక్తులకి వెంటనే ఇది అర్థం అవ్వదండి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మీరెందుకో కానీ సెల్ఫిష్‌గా ఉన్నారు అని అనిపిస్తది. ఫస్ట్ టైమ్ మీరేంటంటే వాళ్ళకి అటెన్షన్ ఇవ్వట్లేదేమో, ఆర్ వాళ్ళ విషయంలో ఏంటంటే కన్సిడరేట్‌గా లేరేమో అని అనిపిస్తది. బట్ అలా అనిపించినా పర్వాలేదండి. ఎందుకంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి, లేకపోతే మీకు కూడా కొన్ని హోప్స్ ఉంటాయి కదా! అవేంటో వాళ్ళకి తెలియాలి. తెలిస్తే అది వాళ్ళు కూడా చేయగలరా లేదా అనేది ఆలోచించుకుంటారండి. స్టార్టింగ్‌లో మేబీ అంటే ఆలోచించే అంత ఏం లేకపోయినా సరే స్లోగా వాళ్ళకి అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. వాళ్ళేంటంటే ఈ విషయంలోనేంటంటే కొంత పేషెన్స్‌తో వ్యవహరించొచ్చు. కాంపాషనేట్‌గా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కమిట్మెంట్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. బట్ ఏంటంటే మీరు ఏది చెప్పకపోతేనే ప్రాబ్లమ్. ప్లస్ ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఆలోచించుకోవడానికి టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది కూడా మీరు వినాలండి. వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించే మాట్లాడతారు. ఏమీ ఆలోచించకుండా అంటే కావాలని చెప్పి మిమ్మల్ని హర్ట్ చేయాలి అన్నట్టుగా మాట్లాడరండి. వాళ్ళ వల్ల అయితే అవుతదనే మాట్లాడతారు. అవ్వకపోతే అవ్వదనే మాట్లాడతారు. బట్ ఏంటంటే ఎందుకో కానీ పాజిటివ్‌గానే మాట్లాడతారని నాకైతే అనిపిస్తుంది. చాలా ఆలోచించి చాలా తెలివిగా మాట్లాడతారండి. మీరేంటంటే ఈ వ్యక్తులు అంటే ఇబ్బంది పడతారేమో అని మీరు ఇబ్బంది పడొద్దు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎందుకో కానీ ఎక్కువ ఆలోచించి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, లేకపోతే రిలేషన్‌షిప్ ఏమైపోతుందో అని భయపడుతూ కూడా మీరేంటంటే మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకోవాల్సిన అవసరం లేదిక్కడ. నాకైతే అది అర్థమవుతుంది. డెఫినెట్‌గా మాట్లాడే అవకాశం ఉంటే అండ్ మాట్లాడే అవసరం ఉంటే మీరు మాట్లాడండి. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వకపోయినా ఆర్ పాజిటివ్ వేలో రియాక్ట్ అవ్వకపోయినా సరే ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే మీరు మాట్లాడిన తర్వాత అది డైజెస్ట్ అవ్వాలండి వాళ్ళకి కూడా. సో, అయిన తర్వాత వాళ్ళు కూడా కొంత ఆలోచించుకొని అప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీరు మాట్లాడడానికి సిద్ధపడండి. ఈ సిచ్యువేషన్‌ని అయితే మీరు పాజిటివ్‌గా హ్యాండిల్ చేయగలరు. కాకపోతే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆలోచించుకోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేం మాట్లాడతారో చూసుకొని దాని ప్రకారం మాట్లాడదాం అని మాత్రం వెళ్ళొద్దండి. అలాంటి మైండ్ సెట్ ఉంటే ఇప్పుడే డ్రాప్ చేసుకోండి. కేవలం మీరేంటంటే
ఆహ్, మీకు అసలేం కావాలి వాళ్ళ నుంచి? మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? సో, అది స్ట్రెయిట్‌గా ఆలోచించి నాకిది కావాలి. నేనేంటంటే వీళ్ళతో ఇలా ఉండాలి అనుకుంటున్నాను. లేకపోతే వీళ్ళు నాతో ఇలా ఉండాలి. సో, నాకది దొరికితేనే నేను హ్యాపీగా ఉంటాను అనుకోని ఇలా చాయిసెస్ చేసుకొని దేనికైనా పర్వాలేదు సిద్ధమే నేను. బట్ ఇదే జరగాలి ఈ రిలేషన్‌షిప్‌లో అనే ఫీలింగ్ మీరు క్రియేట్ చేసుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందండి. ఒక్కటి మాత్రం నిజమండి. మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ప్లస్ సిట్యుయేషన్‌ని ఏంటంటే మీరు కూల్‌గా హ్యాండిల్ చేసే అలాంటి పరిస్థితిలో కూడా ఉండాలండి. దాని అర్థం ఏంటంటే మీ మెంటల్ స్టేట్ కూడా స్టెబుల్‌గా ఉండాలండి. ఏదో ఎక్కువ ఆలోచిస్తూ డిప్రెషన్‌లో ఉండి మాత్రం ఈ వ్యక్తులతో మాట్లాడాలని ట్రై చేయొద్దు. మీరు కూల్‌గా ఉన్నారు, మీరు పర్వాలేదు అని అనుకున్నప్పుడే వాళ్ళతో మాట్లాడడానికి ముందుకు వెళ్ళండి. భయపడొద్దు. డెఫినిట్‌గా మీరేంటంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలరు. అండ్ వాళ్ళకి అర్థం అవుతుంది అనిపిస్తుందండి నాకైతే. కార్డ్స్ అయితే పాజిటివ్‌గానే ఉన్నాయి. కొంచెం సిట్యుయేషన్స్ ఏంటంటే స్టార్టింగ్‌లో ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ అయితే రిజాల్వ్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీరేంటంటే మీ ప్రయత్నాలు మీరు స్ట్రాంగ్‌గా చేయడమే ఉంది ఇంకా. సో, చాయిసెస్ చేసుకోండి ఫస్ట్. తర్వాత సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీరు ఆలోచించండి. అండ్ మెంటల్ స్టేట్ కూడా చెక్ చేసుకొని వాళ్ళతో మాట్లాడడం అయితే చెయ్యండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తితో ఇప్పుడు మీరు మీ మనసులో మాట చెప్తే అసలు వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారండి. అంటే మీ ఇంట్యూషన్ అయితే మీకు చెప్తుంది. మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ వ్యక్తులతో మాట్లాడాలి అని. కాకపోతే మీరేంటంటే మాట్లాడే దగ్గర ఓవర్ థింక్ చేస్తున్నారు. అంటే సిట్యుయేషన్ ఏంటంటే ఒకటుంది. అది మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో, మనం ఇలా మాట్లాడితే ఆ వ్యక్తి మేబీ ఇలా రియాక్ట్ అవుతారేమో, లేకపోతే దీనివల్ల అలా జరుగుతదేమో అని ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉందండి. సో, మీరేంటంటే సిట్యుయేషన్‌ని అంటే ఎక్కడి వరకు అనాలిసిస్ చేయాలో అక్కడి వరకు చేయట్లేదు. దానికి మించి ఆలోచిస్తున్నారు. దానికి మించి అంటే మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఒకటి ఫేస్ చేస్తున్నారు. సో, అది మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాకపోతే మీరేంటంటే అదే కాకుండా ఇంకా ఏవో కూడా మాట్లాడాలి అనుకుంటున్నారు. సంబంధం లేనివి కూడా. సో, అది కరెక్ట్ కాదండి. మీ ఇంట్యూషన్ అయితే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు ఇలాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది మాట్లాడండి అని చెప్తుంది. మీకు కూడా అది కరెక్టే అని అనిపిస్తుంది. కాకపోతే మాట్లాడే దగ్గర ఏంటంటే మీరు ఇది మాట్లాడాలి, అది మాట్లాడాలి అనుకోని ఇంపార్టెంట్‌వే కాకుండా అవసరం లేనివి కూడా మాట్లాడాలి అనుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. వాళ్ళెలా రియాక్ట్ అవుతారో అనేది పక్కన పెడితే, మీ ఆలోచనలో వాళ్ళ రియాక్షన్ అనేది డిఫరెంట్‌గా ఉందనమాట. సో, దానివల్ల కూడా మీరేంటంటే, మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. మీకెందుకో కానీ ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉందండి. సో, ఇది ఉంటే మాత్రం మీరు మాట్లాడాలి, కన్వే చేయాలనుకుంది సరిగ్గా కన్వే చేయలేకపోవచ్చు. ఎందుకంటే, వాళ్ళ రియాక్షన్స్ కూడా ఎలా ఉంటాయని మీరు ప్రిడిక్ట్ చేసేస్తే, ఇంక మీరేం మాట్లాడతారు? వాళ్ళ రియాక్షన్స్ అనేవి ప్రిడిక్ట్ చేస్తారు కదా! సో, అవే జరుగుతాయనేది మీ ఫీలింగు. బట్ వాళ్ళెలా రియాక్ట్ అవుతారో, వాళ్ళసలు ఏమనుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది? అలా అని చెప్పి మీకేంటంటే వాళ్ళు పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వాలనే ఉంది. వాళ్ళతోనేంటంటే సిట్యుయేషన్స్ బెటర్ అవ్వాలనే ఉంది. కానీ మీరేంటంటే మీరు మాట్లాడే పద్ధతి కానీ, లేకపోతే వాళ్ళెలా రియాక్ట్ అవుతారు అనేది కానీ, ఇలానే ఉంటది అని ఎలా డిసైడ్ అయిపోతున్నారు? సో, ఇదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. మీ ఆలోచనలేంటంటే కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే ఇలా ఆలోచిస్తే మాత్రం మీరు అనుకున్న పాజిటివ్ ఔట్‌కమ్ రాదండి. నెగెటివే వస్తుంది. ఎందుకంటే సిట్యుయేషన్ అక్కడ అది కాకపోయినా మీరేంటంటే అలాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేసేలాగా నాకనిపిస్తుంది. డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీకోసం మీరు ఆలోచించుకోవచ్చు. మీ ఎమోషనల్ స్టేట్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా మీరు ఎలా మాట్లాడినా పర్వాలేదు. కాకపోతే వ్యక్తులతోని కూడా ఎలా మాట్లాడాలి, ఏంటి అనేది మీకు తెలియాలండి. అవసరం లేనివి మీరు మాట్లాడకూడదు. ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అనుకుంటే, అది వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మీకు అనవసరం. మీరు మాట్లాడాలంతే. ఈరోజు మీకేంటంటే మాట్లాడినప్పుడు కొంత డౌట్‌గా అనిపించినా వాళ్ళ నుంచి మేబీ
థింగ్స్ వర్కౌట్ అవ్వేమో అని అనిపించినా సరే వర్కౌట్ అవుతాయి. ఒక్కటి మాత్రం చెప్పగలనండి, మీరు పాస్ట్‌లో కానీ మాట్లాడినట్టుంటే ఆల్రెడీ మీ మనసులో మాటలన్నీ కూడా వాళ్ళతో చెప్పుంటే, అది వాళ్ళకప్పుడు అర్థం కాకపోయినా ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పొచ్చండి. ఒకవేళ ఇదే ఫస్ట్ టైమ్ మీరు చెప్తున్నట్టయితే డెఫినిట్‌గా చెప్పొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. డౌట్స్ ఏం పెట్టుకోవద్దండి. ఈవెన్ అంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది మీకు తెలియకపోయినా సరే, స్టిల్ మీరు మాట్లాడడానికైతే యూనివర్స్ ఛాన్స్ తీసుకోమనే చెప్తుందండి. డెఫినిట్‌గా మీరు మాట్లాడొచ్చు. కాకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ప్లస్ వాళ్ళు ఇలానే రియాక్ట్ అవ్వాలి అని కూడా మీరేంటంటే అలాంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దు. ఆర్ వాళ్ళు ఇలానే రియాక్ట్ అవుతారని కూడా మీరు అనుకోవద్దు. ఏ ఆలోచన లేకుండా, ఏ ఎక్స్‌పెక్టేషను లేకుండా మీరు మీ మనసులో ఉన్నది చెప్పేయడమే. ఇక్కడేంటంటే మీరు రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. ఒక రకంగా ఆలోచించట్లేదు. ఫస్ట్ ఏంటంటే మీకు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళేంటంటే ఇలా రియాక్ట్ అయితే బావుంటుందని అనుకుంటున్నారు. సెకండ్ ఏంటంటే అలా రియాక్ట్ అవ్వరేమో. ఇంకా వేరేగా రియాక్ట్ అవుతారేమో. సో చెప్పకపోతేనే బెటరేమో. ఇలా ఆలోచనలు. అంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. అంటే మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారో నాకు అర్థమవుతుంది. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు మాట్లాడాలి అనుకుంది క్లియర్‌గా చెప్పండి. మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళకదొక మిస్టరీలా అనిపించకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి, మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేసి మీరేం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడేయండి. ఒకవేళ దానికి వాళ్ళు పాజిటివ్‌గా రియాక్ట్ అయితే ఓకే. పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వకపోయినా సరే మీరేంటంటే సిట్యుయేషన్‌ని ఎలా అయినా సరే మీ కంట్రోల్‌లోకి తీసుకురావాలి అని చెప్పి వాళ్ళతోనేంటంటే రూడ్‌గా బిహేవ్ చేయొద్దు. లేకపోతే ఇదే కావాలి అన్నట్టుగా మీరేంటంటే డిమాండ్ చేయొద్దు. వాళ్ళకి చాయిసెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇలా వాళ్ళకి విడిచిపెట్టేస్తారో అంటే చెప్పాలనుకుందేంటంటే సాఫ్ట్‌గా చెప్పొచ్చు. దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అయినా సరే మీరేంటంటే జెంటిల్‌గానే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేశారనుకోండి, ఆ వ్యక్తులేంటంటే ఆలోచిస్తారు. ఆ వ్యక్తులేంటంటే పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. అండ్ వాళ్ళు కూడా ఇన్ రిటర్న్ ఏంటంటే వాళ్ళ మనసులో మాటలు కూడా మీతో చెప్పడానికి ట్రై చేస్తారండి. ఖచ్చితంగా ఆ వ్యక్తులు కూడా మీ నుంచి కమ్యూనికేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది డీప్ డౌన్. బట్ ఏంటంటే వాళ్ళు అది ఓపెన్ అవ్వట్లేదేమో. మీరు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇన్ రిటర్న్ వాళ్ళు చెప్పాలనుకుందైతే చెప్తారండి. కాకపోతే ఈ వ్యక్తులు కూడా కమ్యూనికేషన్ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు నాకైతే ఎక్కడో అనిపిస్తుంది. సో ఒక్కటి మాత్రం నిజమండి. మీరేంటంటే మీ మనసులో ఉన్న మాటలన్నీ కూడా చెప్పండి. డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, లేకపోతే అవుట్‌కమ్ ఎలా ఉంటుంది అని. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నా సరే మీరు మాత్రం వైలెంట్‌గా రియాక్ట్ అవ్వద్దు. దానివల్ల వచ్చేదైతే ఏం లేదండి. ఎందుకంటే రిలేషన్‌షిప్ బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నప్పుడు వైలెన్స్ అనేది అవసరం లేదు. జెంటిల్‌గా కూడా హ్యాండిల్ చేయొచ్చు. సో అలా మీరేంటంటే మీ ప్రయత్నాలన్నీ చేయండి. ఖచ్చితంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. నాకెందుకో కానీ మీ కార్డ్స్ నుంచి అంటే పెద్దగా మీకేదో ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో సఫర్ అవుతారు అన్నట్టుగా ఎలాంటి వైబ్స్ రావట్లేదండి. నాకు తెలిసి వ్యక్తులు కూడా మారినట్టున్నారు. మేబీ కొంచెం పాజిటివ్‌గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే వాళ్ళు మనసులో మాట మీతో చెప్పినప్పుడు కూడా వాళ్ళేం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు మళ్ళీ మీకెలా అర్థమవుతాయో అని నాకనిపిస్తుంది. మీరెక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి. సో వాళ్ళు చెప్పిన దానికి వెంటనే మీరు రియాక్ట్ అవ్వద్దు. వెంటనే మీరు రెస్పాండ్ అవ్వద్దు. అంటే వాళ్ళు మీతో పాజిటివ్‌గా మాట్లాడినా, నెగెటివ్‌గా మాట్లాడినా కొంత టైం తీసుకోండి. టైం తీసుకొని మీ రిక్వైర్మెంట్స్‌కి వాళ్ళు చెప్తుంది మ్యాచ్ అవుతుందా? సో ఒకవేళ మ్యాచ్ అవుతున్నట్టయితే నెక్స్ట్ ఏం చేయాలి? లేదు రిక్వైర్మెంట్స్‌కి మ్యాచ్ అవ్వట్లేదు. మరేం చెయ్యాలి? సో ఇలా ఏంటంటే కూల్‌గా థింక్ చేయండి. కామ్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయండి. ఆ వ్యక్తులు కూడా ఏంటంటే మీతో కోఆపరేట్ చేస్తారండి. మీరేంటంటే ఆ వ్యక్తుల నుంచి హ్యాపీ ఎండింగే కోరుకుంటున్నారు. సో అదే దొరుకుతుంది. యూనివర్స్ అదే మీకివ్వాలి అని అనుకుంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు అనవసరంగా టెన్షన్ పడి మీరేంటంటే అనవసరంగా అక్కడేంటంటే సిట్యుయేషన్‌ని కాంప్లికేట్ చేయొద్దు. సింపుల్‌గా అయ్యేవండి ఇవి. అనవసరంగా పెద్దవి చెయ్యొద్దు. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం చెప్తుందో. ఒకవేళ ఎలా మాట్లాడాలో, ఎలా ఈ వ్యక్తులకి అప్రోచ్ అవ్వాలో తెలియకపోతే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. ఎవరినైనా సజెషన్స్ అడగండి. సో దట్ మీకేంటంటే ఎక్కడైనా సరే క్లారిటీ లేకపోయినా, ఎక్కడైనా మీకు ఐడియా లేకపోతే డెఫినెట్‌గా వాళ్ళ సజెషన్స్ వల్ల కొంత మీరేంటంటే ఎలా హ్యాండిల్ చేయాలో అర్థమవుతుంది. ఎఫర్ట్స్ అయితే పెట్టాలండి. వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సేమ్ కార్డే వచ్చింది. ఈ కార్డే. డెఫినెట్‌గా కమ్యూనికేషన్ అయితే ఇంపార్టెంట్ అండి. ఇంతవరకు కానీ మీకు అంటే మాట్లాడే ఆలోచన లేకపోతే మాట్లాడండి.
లేదు ఇంతకుముందు మాట్లాడాం బట్ అప్పుడు రియాక్ట్ అవ్వలేదు అని మీరు అనుకుంటే, నేను చెప్పాను కదా ఇక్కడ ఒకళ్ళ హెల్ప్ తీసుకొని ఎలా మాట్లాడాలి, లేకపోతే ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకోండి. కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి ఈ విషయంలో. ఎందుకంటే మీరు ఎంత కరెక్ట్గా మాట్లాడితే, మీరు ఎంత అంటే ట్రాన్స్పరెంట్గా వాళ్ళతోని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే, వాళ్ళు కూడా డెఫినెట్గా మీకు పాజిటివ్గానే రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది వెంటనే కాకపోయినా తర్వాత అయినా జరుగుతుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి, ఈ వ్యక్తితో అయితే మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలా అని చెప్పి ఈ విషయంలో మిమ్మల్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అది ఎంతవరకు రైట్ రాంగ్ అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఎందుకు మాట్లాడడం, లేకపోతే ఎందుకులే అలా నీ మనసులో మాటలు చెప్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడవచ్చు, లేకపోతే మళ్ళీ వాళ్ళు దూరం పెట్టచ్చు, ఇలా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి, అది మీకు కరెక్ట్ అనిపిస్తేనే అలాంటి డెసిషన్ తీసుకోండి. లేదు మాట్లాడాల్సిన అవసరం నిజంగానే ఉంది అన్నప్పుడు డెఫినెట్గా స్టాండ్ తీసుకోవాలండి, తప్పదు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీలో చాలామందికి మాట్లాడాలి అని ఉంటుందండి, కాకపోతే ధైర్యం సరిపోదు. లేకపోతే ఆ వ్యక్తులు ఎలా అర్థం చేసుకుంటారో, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ కట్ చేస్తారనే భయం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి భయాలు ఉన్న వాళ్ళు ఏంటంటేనండి, డెఫినెట్గా ఏదైతే అది అయ్యింది అని చెప్పి ధైర్యం చేసే మాట్లాడాలండి. ఎందుకంటే వ్యక్తులకి ఏంటంటే మీరు చెప్పింది వెంటనే అర్థం కాకపోయినా, అంటే మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదనుకోండి, వెంటనే అర్థం కాదు. కొంత టైం అయిన తర్వాత అయినా సరే వాళ్ళు ఆలోచించినప్పుడు అది అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఒకటి ఉంది, మీరు మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలండి. మీరు మాట్లాడే మాటలు ఏంటంటే వాళ్ళలోని ఆలోచనలు పుట్టించినట్టుగా ఉండాలి. అంతేకాని మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళకి మరికొంచెం ఇరిటేషన్ వచ్చినట్టు ఉండకూడదు. అందుకే ఇక్కడ ఒకళ్ళ హెల్ప్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీరు ఏంటంటే ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయగలుగుతారండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. సో అసలు ఇప్పుడు మీ వ్యక్తితో మీరు మనసులో మాటలన్నీ కూడా చెప్తే, మీ ఒపీనియన్స్ అన్నీ కూడా సిన్సియర్గా చెప్తే అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళకి ఏమనిపిస్తుంది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా మీరు గతంలో కూడా ట్రై చేసినట్టున్నారండి ఈ వ్యక్తితో మాట్లాడడానికి. కాకపోతే అప్పుడు ఏంటంటే మేబీ థింగ్స్ అంత బెటర్గా వర్కౌట్ అయినట్లేదు. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా డిప్రెస్ అవ్వడం కానీ, ఎందుకో కానీ మీకు లోన్లీ ఫీలింగ్ కానీ అన్నీ వచ్చాయి. అంటే ఆ వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అనే దానికంటే కూడా మీరు మాట్లాడిన దానివల్ల పెద్దగా మీకు ఫలితం ఏం లేదండి. మీరు అనుకున్నంత డిఫరెన్సెస్ అయితే ఏం చూడలేదు. సో డెఫినెట్గా మీరు ఏంటంటే ఇబ్బంది పడ్డారు ఆ ఫేజ్లో కూడా. సో ఇంకా మీకు ఏమనిపించిందంటే ఈ వ్యక్తికి మనం ఎంత చెప్పినా సరే అర్థం అవుతుంది అనే ఫీలింగ్ అయితే మీకు ఎక్కడా క్రియేట్ అవ్వలేదు. మెయిన్ ఈ కార్డ్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, అంటే మాట్లాడాం వాళ్ళకి అర్థం అవ్వలేదు, మాట్లాడినా సరే వాళ్ళు ఏంటంటే దానికి ఎలా కూడా రియాక్ట్ అవ్వలేదు. సో ఇంకా ఈ వ్యక్తితో మాట్లాడినా మాట్లాడకపోయినా ఒకటే, వాళ్ళకి ఏంటంటే మన ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలని లేదు అన్నట్టుగా మీకు అనిపించినట్టుగా నాకు అనిపిస్తుందండి. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తితో యాక్చువల్గా మాట్లాడాలని ఉంది, మీ మనసులో మాటలన్నీ కూడా మళ్ళీ చెప్పాలని ఉంది. కానీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల మీరేంటంటే రెడీగా లేరండి. మీరేంటంటే ఆ ఛాన్స్ తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇంకెందుకు చెప్పడం వీళ్ళతో మాట్లాడినా సరే వాళ్ళ రియాక్షన్ అయితే పెద్ద ఏం ఉండదు అని మీరు అనుకుంటున్నారు. యూనివర్స్ ఛాన్స్ తీసుకోమని చెప్తుందండి మీకు. యూనివర్స్ ఇక్కడ ఎలా మీకు అంటే ఈ విషయంలోని యాక్షన్ తీసుకోమని చెప్తుందంటే, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని పాస్ట్లో ఎలా అయితే మాట్లాడారో అలానే మాట్లాడొద్దు. పాస్ట్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మీరు మారారు, ఇప్పుడు మీలో కూడా కొంత చేంజెస్ అనేవి వచ్చే ఉంటాయి. సో ఈ చేంజెస్ని బేస్ చేసుకొని మీరు ఏంటంటే ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ విషయంలో పెట్టిన ఎఫర్ట్స్ అయితే వేస్ట్ అవ్వండి. ఇదేంటంటే ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు మాట్లాడే పరిస్థితి ఉంటే ఆ వ్యక్తి ఏంటంటే ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవ్వాల్సిందే. ఈ కార్డ్ చూసారు కదా,
సో ఇక్కడ డెఫినెట్‌గా మీరేమిస్తే అదే మీకు తిరిగొస్తుందనమాట. అంటే ఈ వ్యక్తితో మీరు మాట్లాడితే ఖచ్చితంగా దానికి వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే మాట్లాడేటప్పుడు ఏంటంటే ఇప్పుడు చూసారా మీరు అంటే గతంలో మనం మాట్లాడాం కదా! అది వర్కౌట్ అవ్వలేదు. సో, మళ్ళీ ఇప్పుడేం మాట్లాడతాం ఇలాంటి మెంటాలిటీ కాకుండా ఇప్పుడు ఫ్రెష్‌గా మీరు ఏం మాట్లాడాలి? మీ రిక్వైర్మెంట్ ఏంటి? అనే దాని ప్రకారం మీరు మాట్లాడాల్సుంటుంది. పాస్ట్‌లో మాట్లాడిన దాన్ని మాత్రం ఇప్పుడు మాట్లాడడం కోసం కంపేర్ చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు సిట్యుయేషన్ వేరు, అప్పుడు సిట్యుయేషన్ వేరు. సో, డెఫినెట్‌గా మాట్లాడడానికే ఛాన్స్ తీసుకోండి. అంటే ఇక్కడ ఒకటండి, మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే అనవసరంగా కొన్ని విషయాలైతే మాట్లాడొద్దు. ఏది అవసరమైతే అవే మాట్లాడండి. సో, మీరు మాట్లాడిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఏంటంటే కొంత వాళ్ళు లాక్ అయినట్టుగా ఫీల్ అవ్వొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత దానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, అదేంటంటే వాళ్ళకి కొంచెం టైట్ స్పాట్‌లో ఉన్నట్టు అనిపిస్తుంటది. సో, ఏం చేయాలి? ఎలా అంటే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అని వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. అంత ఈజీగా అంటే వాళ్ళనుకున్నంత ఈజీగా సిట్యుయేషన్స్ అంటే మారుతాయి అని మాత్రం వాళ్ళకనిపించదు. అదే నిజం కూడా. ఎందుకంటే మేబీ ఇప్పటి వరకు ఈ వ్యక్తులు తప్పించుకున్నా, ఇప్పటి వరకు ఈ వ్యక్తులేంటంటే మీ ఫీలింగ్స్ ఒకవేళ తెలిసి కూడా తెలియనట్టు ప్రిటెండ్ చేస్తున్నా సరే, ఈసారి ఎలా ఉంటుందంటే మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని మాట్లాడిన తర్వాత దానికి వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిందేనండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ కార్మిక్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే యూనివర్స్ ఈ వ్యక్తుల్ని పుష్ చేస్తుందనమాట. మీకు ఆన్సర్ చెయ్యాలి. లేకపోతే వాళ్ళేంటంటే మీ ఫీలింగ్స్ చెప్పిన తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్నట్టుగా. అది వాళ్ళు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారో, నెగెటివ్‌గా రియాక్ట్ అవుతారో అనేది పక్కన పెడితే డెఫినెట్‌గా వాళ్ళ నుంచి ఆన్సర్ అయితే మాత్రం వస్తుంది. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రాక్టికల్‌గా మాట్లాడాలండి. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఆ వ్యక్తులకి మీకు ఏంటంటే ఈ మాటలు అవుతున్న ప్రాసెస్‌లోనే ఏంటంటే గొడవలు కూడా జరుగుతాయండి. మెయిన్ ఏంటంటే మీ ఇద్దరికి మధ్యలో వేరే వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి. అంటే ఎక్కువ మంది వ్యక్తులైనా అవ్వచ్చు, ఒకలైనా అవ్వచ్చు. సో, వాళ్ళు కూడా ఇందులో ఇంటర్ఫియర్ అవ్వొచ్చండి. అంటే మీ వ్యక్తిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కానీ, లేకపోతే కావాలని చెప్పి సిట్యుయేషన్‌లో వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి మీతో మాట్లాడడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అంటే కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తారనమాట. అంత ఈజీగా మీ వ్యక్తి ఏంటంటే రియలైజ్ అయినట్టుగా చేయరు. దానికి రీజన్ ఏంటంటే సిట్యుయేషన్ కార్మిక్ కదా! సో, ఖచ్చితంగా అలానే ఉంటుందండి. బట్ దాని అర్థం ఏంటంటే అదే కన్క్లూజన్ అని కాదు. ఖచ్చితంగా మీ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అండ్ ఆ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళేంటంటే ఇంత అంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత లేకపోతే వ్యక్తులు ఇంతమంది ఇంటర్ఫియర్ అయిన తర్వాత ఎలా అయిపోతుందంటే మీ వ్యక్తి మాత్రం పీస్ చేసుకోవాలని అనుకుంటారు. ఈవెన్ వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళేంటంటే పీస్ చేసుకోనివ్వకపోయినా సరే వాళ్ళు మాత్రం కావాలని చెప్పి పీస్ చేసుకుందామనే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ టైట్ స్పాట్‌లో ఉండాలనిపించదు. దీని నుంచి వాళ్ళేంటంటే బయటకి రావాలి అని అనుకుంటారు. సో, ఖచ్చితంగా వాళ్ళేంటంటే ఎఫర్ట్స్ పెడతారండి మిమ్మల్ని కన్విన్స్ చేయడం కోసం. కాకపోతే ఆ వ్యక్తులు చెప్పిన మాటల్ని మీరు 100% ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ యాక్షన్స్‌ని చూసి మీరు ట్రస్ట్ చేయొచ్చు. వాళ్ళు అంటే మీ పట్ల చేస్తుంది కానీ, లేకపోతే మీకోసం వాళ్ళు తీసుకుంటున్న స్టాండ్ ప్రకారం వాళ్ళేంటంటే ట్రస్ట్‌వర్తీయా కాదా? లేకపోతే వాళ్ళకో ఛాన్స్ ఇవ్వచ్చా లేదా? అనేది అప్పుడు మీకు అర్థమవుతుందండి. బట్ ఇదంతా కూడా జరుగుతది. ఈ వ్యక్తితో కానీ మీరు మీ మనసులో మాట కానీ చెప్తే. అలా అని చెప్పి మీరు చెప్పకుండా సైలెంట్‌గా ఉన్నా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకంటే గతంలో మీకు జరిగింది కాబట్టి మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ యూనివర్స్ ఏంటంటే మళ్ళీ ఛాన్స్ తీసుకోమని చెప్తుంది. ఏదైనా సరే మీ ఇష్టమే. ఛాన్స్ తీసుకోవాలనుకున్నా, వద్దనుకున్నా. ఎందుకంటే ఇక్కడ ఛాన్స్ తీసుకుంటే మేబీ ఇవన్నీ జరుగుతాయండి. కాకపోతే మీకేంటంటే ఒక క్లారిటీ వస్తుంది. మీరేంటంటే ఛాన్స్ తీసుకోకపోతే మీరు ఎలా అయితే ఉన్నారో అదే కంటిన్యూ అవుతుంది. దానివల్ల మీకు పెద్ద బెనిఫిట్ ఏం లేదండి. మీరు కూడా లైఫ్ అంతా ఇదే ఫేజ్‌లో ఉండలేరు కదా! ఖచ్చితంగాను ఎనర్జీస్‌లో షిఫ్ట్ రావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారండి. ఎనర్జీస్ షిఫ్ట్ అయితేనే లైఫ్‌లో సిట్యుయేషన్స్ మారుతుంటాయి. సో, ఆ షిఫ్ట్ అనేది మీరే తీసుకురావచ్చు. ఇక్కడ ఈ వ్యక్తితో కానీ మాట్లాడితే. సో, అదైతే ఒక్కసారి ఆలోచించండి. తప్పదు ఇది. ఈరోజు కాకపోతే రేపైనా సరే ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి ఫేస్ చేసే పరిస్థితి ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. మేబీ ఇప్పుడు మీరు ఛాన్స్ తీసుకోవడమే మంచిది. కాకపోతే నేను చెప్పాను కదా! పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కంపేర్ చేసి మాట్లాడొద్దు. పాస్ట్ వేరు, ప్రెజెంట్ వేరు. సో, ప్రెజెంట్‌లో మీ రిక్వైర్మెంట్స్ ప్రకారమే మీరు మాట్లాడాలి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా మీరు చాయిసెస్ చేసుకోవాలండి. ఎందుకో కానీ మీరు ఏంటంటే
మాట్లాడాలి అని అనుకుంటున్నారు. మీకు ఎక్కడో అనిపిస్తుంది అవసరం ఉందేమో అని. బట్ వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతున్నారండి. వేస్ట్‌లే వద్దులే ఎందుకు ఆల్రెడీ పాస్ట్‌లో కూడా ట్రై చేసాం. అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. కానీ మీరు మాట్లాడితే ఈసారి మీకు ఖచ్చితంగా ఆన్సర్స్ అయితే వస్తాయండి. మీరు ఏ ఆన్సర్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అండ్ రిలేషన్‌షిప్ ఏమవుతుంది, ఎటు వెళ్తుంది అనేది పక్కన పెడితే మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందంట. మీరేంటంటే ఈ కన్వర్జేషన్ అయిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారంట. ఎందుకో అంటే మీలో ఉన్న ఆ బర్డెన్ అంతా కూడా దిగిపోతుందండి. మీ షోల్డర్ మీద ఏంటంటే మీరు బర్డెన్‌ని క్యారీ చేస్తున్నారు. సో ఇదేంటంటే ఒక్కసారి దింపేసినట్టు అవ్వచ్చు మేబీ. అందుకైనా సరే కమ్యూనికేట్ చేయాలేమో యూనివర్స్ అందుకే మీకు అంటే ఇలా చెప్తుంది. సో డిస్ట్రాక్ట్ అవ్వద్దండి. మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడేయండి అంతే. ఆన్సర్స్ అయితే వస్తాయి. కొంచెం అంటే మీరు అనుకున్న వేలో రాకపోవచ్చు. బట్ స్టిల్ మీకైతే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అది మాత్రం నిజం. సో అందుకోసమైనా మీరు ఈ ఛాన్స్ తీసుకోవాలి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో ఇదేనండి ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.